కిడ్నీలో స్టోన్స్‌తో చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు. ఈ స్టోన్స్ వల్ల ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందా? అంటే దీనివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అవుతుందా? ఖచ్చితంగా అండి. కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి కంప్లీట్‌గా డయాలిసిస్‌కెళ్ళి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. హ్మ్. కాకపోతే ఈ కిడ్నీ స్టోన్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంది? ఈ కిడ్నీ స్టోన్స్‌లో కూడా కారణాలుంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ స్టోన్స్ వచ్చేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుందనమాట. సెడెంటరీ లైఫ్ స్టైలు, వాటర్ తక్కువ తీసుకోవడము, సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల స్టోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఈ స్టోన్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఇన్ఫెక్టెడ్ స్టోన్, నాన్ ఇన్ఫెక్టెడ్ స్టోన్. అంటే కొన్ని రకాల స్టోన్స్‌లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. స్ట్రోయిడ్ స్టోన్స్ అంటారనమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఒక్కసారి వచ్చినాయంటే గనుక కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. 2 చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. కాల్షియం స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ వీటి వల్ల కూడా స్టోన్ వస్తుంది. ఆక్సలోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుందనమాట. దీంట్ వల్ల కూడా స్టోన్స్ వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్, ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన కండిషన్స్ చాలా వస్తాయి.